స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు ఈ సంవత్సరం అంతా దేవుడు ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు తెలుసా? నువ్వేదో ఎండిస్తావని, బంగారం ఇస్తావని, డబ్బులు ఇస్తావని కాదు. ఈ సంవత్సరం అంతా నిన్ను దేవుడు ఎందుకు దీవించాడో తెలుసా? నువ్వేదో దేవుడు దీవించాడని ఆయనకేదో సమర్పిస్తావని కాదు. ఆయన నిన్ను ఎందుకు కొనక నిద్రపోక కాపాడాడో తెలుసా? నీ వలన ఆయనకేదో లాభమని కాదు. నా దేవుడు నన్ను కాపాడాడు, నా దేవుడు నన్ను దీవించాడు, నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా ప్రభు నాకు ఎన్నెన్నో మేలులు చేశాడు, నేను ఆయనకి ఏమివ్వగలను? ఏమిచ్చినా ఆయన రుణం తీరదు. కానీ నా హృదయం నా యేసయ్యకి ఇవ్వాలని, నువ్వు ఆయనకి హృదయం ఇస్తావని, ఆయన చేతులకు నీ హృదయాన్ని అప్పగిస్తావని, ఈ హృదయంలోకి యేసయ్య నువ్వు రా ప్రభు అని ఆయన ఆహ్వానిస్తావని, హృదయంలో ఉన్నటువంటి ప్రతి చెడును, పాపాన్ని మానుకుంటామని, ఇక మానేస్తానయ్యా, ఇక దాన్ని విడిచిపెడతానయ్యా, నా బ్రతుకంతా నీకు అప్పచెబుతానయ్యా అని నీ జీవితాన్ని, నీ బ్రతుకుని ఆ ప్రభువుకి అప్పగిస్తామని, ఆ ప్రభువు ఈ సంవత్సర కాలం అంతా కొనక నిద్రపోక నిన్ను కాపాడాడు. ఎంత కాపాడుతున్నా నీకు అర్థం కావట్లేదు.